మనం ప్రతి నిత్యము కూడా భగవంతునికి పూజ చేయలేని వాళ్ళు, ప్రతి నిత్యము ఆరాధించలేని వారు వారంలో ఒక్కరోజు శనివారం రోజు అయినటువంటి సర్వదేవతా స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే జీవితంలో అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయండి. మనం జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆ భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. ఎందుకంటే కృతయుగం నారసింహ త్రేతాయుగం మృగనందం దాపరం వాసుదేవకచ కలో వెంకట నాయక అంటే కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటి ఈ 4 యుగాల్లో కూడా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క అధిపతి. కలో వెంకట నాయక అంటే ఈ కలియుగానికి అధిపతి ఆ వెంకటేశ్వర స్వామి అండి. ఆయన ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు. ఏ ఆపద వచ్చినా సరే ఆయనకు మొక్కుకొని ఆయనను పూజిస్తే ఆ ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయని వేదాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మి పూజించిన వారికి ఎలాంటి గొడవ ఉండదు. సకల సంపదలను ఆయన ప్రసాదిస్తారు. ఎందుకంటే అష్టలక్ష్ములు ఆయన శరీరంలో ఉంటారండి. ఇది ఆ దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అనే చెప్పాలండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ముఖం చూస్తే చాలండి ఆ భాగ్యలక్ష్మణల్ని వరిస్తుందంట. ఆయన చేతులు ఎప్పుడూ కూడా ధనలక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. హృదయం సరసిజే భూతకాలే లక్ష్మి, సకల సంపదలను ప్రసాదించేటువంటి చల్లని తల్లి వ్యూహలక్ష్మి అమ్మవారు ఆయన హృదయం పైన ఉంటుంది. వీరలక్ష్మి ఆయన భుజాలలో ఉంటుంది. శౌర్యలక్ష్మి స్వామివారి యొక్క ఖడ్గం పైన ఉంటుందంట. నిఖిల గుణగుణాల కీర్తిలక్ష్మి అయినటువంటి శరీరంలో ఉంటుంది. అష్టలక్ష్ములు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి శరీరంలో కొలువై ఉన్నాయండి. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి. ఆయనను కొలిచినటువంటి వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలిగి దరిద్ర బాధలు తొలగిపోతాయని సాక్షాత్తు మనకి పురాణాలలో ఋషులు చెప్పారండి. ఆ లక్ష్మీ వల్లభుడైన ఏడుకొండల స్వామిని శనివారం రోజు సులువుగా ఎలా పూజించాలి, ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేవాలండి. చూడండి, వారంలో ఏ రోజు మనం ఆలస్యంగా నిద్ర లేచినా పర్వాలేదు, కానీ శనివారం మాత్రం సూర్యోదయం వేళ నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇల్లు వాకిలి తుడుచుకోవాలండి. ఈ నియమాన్ని పెట్టుకోండి. శనివారం రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నట్లయితే శని పీడలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. కల్లాపు జల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటువంటి వారు తప్పకుండా తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు పసుపు, దొరికితే కాస్త గోమూత్రము, కొన్ని నువ్వులను వేసుకొని తలస్నానం కనుక చేసినట్లయితే శని పీడలు, శని బాధలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ తరువాత పసుపు రంగు వస్త్రాలను ధరించండి. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ప్రీతి. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి వారి మాల ధారణ చేసేటువంటి వారు కూడా పసుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉంటారండి. స్వామికి పసుపు రంగు వస్త్రాలు చాలా చాలా ప్రీతండి. కుదిరితే ఊర్ధ్వ పుండరాలు అంటే నామాలు, స్వామివారి గోవింద నామాలను పెట్టుకొని, లేకపోతే మామూలుగా బొట్టు పెట్టుకొని స్వామివారి పూజా మందిరంకు వెళ్ళి దేవుడి ఫోటోలను శుభ్రం చేసుకుని వారానికి ఒక్కసారైనా శుభ్రంగా మనకు దేవుని ఫోటోలను క్లీన్ చేసుకుని గంధం కుంకుమలతో ధారణ చేసుకోవాలని. ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు ఒక తులసి మాలను వేయాల్సి ఉంటుందండి. గంధాన్ని అరగతీసి అవకాశం ఉంటే అరగతీసిన గంధంతో మనం చేతులతో మన స్వహస్తాలతో స్వామివారికి సమర్పించినట్లయితే ఆ స్వామివారు పొంగిపోతారండి. ఆ స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. పూజా మందిరంలో ఒక పీట మీద కానీ ఆసనం మీద కానీ ముందుగా వినాయకుడిని పూజించుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానం ఏకదంతం ఉమాస్మహే అనేటువంటి ఇలా మహాగణపతి నమస్కారం చేసుకుని ఒక పుష్పాన్ని, అక్షతలను స్వామివారికి సమర్పించుకుని తర్వాత దీపాలు వెలిగించాలండి. కొంతమంది శనివారం రోజు పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అంటే బియ్య పిండిలోనికి కాస్త పాలు పోసి ఆ బియ్యపు పిండితో స్వామివారికి దీపాలను చేసుకుని వెలిగిస్తారండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలంటే చాలా ప్రీతి. ఆ పిండి దీపాల పైన కూడా 3 నామాలు పసుపు కుంకుమలతో నామాలుగా రాసి అందులో చక్కగా 7 ఒత్తులను వేసుకోవాలండి.
ఇంటి పక్కన దీపంలో 3 ఒత్తులు, అటువైపున 4 ఒత్తులు, పూర్తిగా 7 ఒత్తులు వేసుకోవాలండి. ఇలా ఆ దీపంలోనికి నువ్వుల నూనెను పోసి దీపారాధన గనక చేసినట్లయితే శని పీడలనేవి తొలగిపోతాయి. ఎందుకంటే నల్ల నువ్వుల్లో శనీశ్వరులు ఉంటారు కాబట్టి ఆ నల్ల నువ్వులు తినట్లయితే శని పీడలు, శని దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఒకవేళ సంపదలు కోరుకునేటువంటి వారు ఆవునేతిని పోసి ఆవునేతితో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఆవునేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో, పారిజాతం పువ్వులతో, మందార పువ్వులతోనూ పూజించి గోవింద నామాలు చెప్పుకోవాలని. వెంకటేశ్వర స్వామి వారికి గోవింద నామాలంటే చాలా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద అనేటువంటి ఈ నామాలన్నీ ఉంటాయి కదా, ఈ నామాలను స్వామి వారికి ఇది చాలా మనకి సులువుగా మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము. ఆల్మోస్ట్ మనకి నోటికి వచ్చేస్తుందండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం, అలాగే వెంకటేశ్వర స్వామి ద్వాదశ స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని స్వామివారికి ధూపాన్ని సమర్పించాలి. 2 అగరబత్తులు వెలిగించుకొనిది పూజ చేయండి. సాంబ్రాణి ధూపాన్ని వేయించినట్లయితే చాలా మంచిదండి. శనివారం రోజు ఆ స్వామివారికి సాంబ్రాణి పొగ ఎలా వేయాలో కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. స్వామివారికి ముఖ్యంగా పాయసాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ స్వామివారికి నివేదన చేయాలండి. దానితో పాటు దద్దోజనం, పెరుగన్నం స్వామివారికి నివేదన చేస్తే కూడా చాలా ప్రీతి. ఒకవేళ వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదటిగా పెరుగన్నం తినిపించిందండి ఒకలాదేవి. ముఖ్యంగా పానకం, వడపప్పు, అరటిపళ్ళు, కలాకండ ఇవన్నీ కూడా స్వామివారికి మనం నివేదన చేసుకోవచ్చు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలండి. మనకి ఈ స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇది మనకి బయట పూజ స్టోర్స్లో దొరుకుతుంది. ఆయనకి ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఆ స్వామివారికి తిరునామం కూడా తిరుమలలో పచ్చకర్పూరంతోనే పెడితే స్వామివారి గడ్డం దగ్గర కూడా స్వామివారి గడ్డానికి కూడా పచ్చకర్పూరాన్ని అద్దుతారండి. పచ్చకర్పూరంతో హారతి కనుక మనం ఇచ్చినట్లయితే ఆ గోవిందుడు త్వరగా ప్రసన్నుడవుతాడండి. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం చేసేటువంటి వారు శనివారం రోజు ఉపవాసం చేసుకోవచ్చు. కుదరనటువంటి వారు సాయంకాలం వరకు ఉపవాసం చేసి సాయంకాలం మళ్ళీ స్వామివారికి పూజ చేసి చక్కగా భోజనం చేసుకోవచ్చండి. ముఖ్యంగా శనివారం రోజు దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కనుక ఉన్నట్లయితే దేవాలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించి అక్కడ కూర్చుని గోవిందనామాలు చదువుకొని అక్కడ ఎవరైనా కనిపించినటువంటి వారికి 7 ఖర్జూరపు పళ్ళను 7 చిన్న చిన్న బెల్లపు ముక్కలను పంచిపెట్టి వచ్చినట్లయితే కూడా మనకి కష్టాలన్నీ తొలగిపోతాయండి. త్వరగా ఆ స్వామి అష్టైశ్వర్యాలను మనకి ప్రసాదిస్తారండి. మనం 7 ఖర్జూరపు పళ్ళు కానీ 7 బెల్లం ముక్కలు కానీ అక్కడ ఎవరికి ఇచ్చినా తీసుకుంటారండి. ముఖ్యంగా శనివారం రోజు నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదండి. మగవాళ్ళు అయితే బ్లాక్ కలర్ ప్యాంటు, బ్లాక్ డ్రెస్సెస్ కానీ యూజ్ చేయకూడదండి. స్త్రీలు నల్ల రవిక, నల్ల చీరలను ధరించకండి. శనివారం రోజున నల్ల నువ్వులను ఇంటికి కొని తెచ్చుకోకూడదండి. అలాగే గుమ్మడికాయను కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదండి. శనివారం రోజు నూనెను కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు. చీపురును కూడా శనివారం రోజు ఇంటికి కొని తెచ్చుకోకూడదండి. ముఖ్యంగా శనివారం రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటువంటి వారు మద్య మాంసాలకు దూరంగా ఉండండి. ఎవరిని దుర్భాషలు ఆడొద్దు, మోసం చేయకండి. సాధ్యమైనంత వరకు కూడా గోవిందనామాలు చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని మనస్సులో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఒక 3 నెలల నియమంతో ఈ శనివారం రోజున స్వామివారికి పూజించడం అలవాటు చేసుకున్నట్లయితే మనకు జీవితంలో వెనక్కి తిరిగి చూడుకోకుండా అవసరం ఉండదండి. ఆయన అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటువంటి వారు మద్య మాంసాలకు దూరంగా స్వామివారిని పూజిస్తే చాలండి. ఎవరి దగ్గర చేయి యాచించాల్సిన పరిస్థితి లేదు. జీవితంలో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటారండి. ఆయన అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా శనివారం పూజ చేసి లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారండి. అందువలన ఈ విధంగా ఒక్క శనివారం రోజైనా ఈ విధంగా పూజ చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.